ఈసారికి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సభ ప్రత్యేకత అని చెప్తా ఉన్నా కరెక్ట్గా ప్రత్యేకత చూపించింది. కరెక్ట్ ఏ ప్రత్యేకత ఉంది? ఈసారి ప్రజలు కోరుతున్నారు సభ పెట్టాలే కేసీఆర్, మేము పోవాలి సభకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి మొత్తం ప్రపంచానికి చెప్పాలి అని చెప్పి తెలంగాణలో ప్రజలు కోరుతున్నారు. కోరడమే కాదు, చాలా ఆశ్చర్యంగా ఇంకొక మాట చెప్తున్నారు ప్రజలు. ఇది విచిత్రమే. ఇది వాస్తవానికి మాకు నాయకులకు కూడా మాకు ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగానే ప్రజలు ఇట్లా అంటున్నారా అని చెప్పి కేసీఆర్ కూడా అనుమానపడే పరిస్థితి వస్తూ ఉంది. మేము చెప్తా ఉంటే చివరికి మొన్న కేసీఆర్ దగ్గరికి వచ్చి చెప్పినట్టు వారు కొంతమంది ఏమని, ఈ ప్రభుత్వంకి ఎన్నో ఉంచుతారు మీరు, ఇది ఇట్నే ఉండాలన్నా, మేము ఇట్నే సావాలన్నా. ఎవరు అడుగుతున్నది? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళే అడుగుతున్నారు ఇవాళ దాన్ని ఊరగొట్టమని. మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. ఎవరో ఎమ్మెల్యేనో ఇంకొక ఆయన అంటేనే వేరు. అదే 10 రోజులు 4 రోజులు కూడా ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటాం. వాస్తవానికి ఒక ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడితే కూడా ప్రజలు ఒప్పుకోరు, ఇష్టపడరు. అది మంచిది కాదు, కరెక్ట్ కాదు, మేము ఎన్నుకున్నాం కదా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడగొడతారని అంటారు. కానీ ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చేయండి అని. నేను ఆ మధ్యన కరువు కొరకు తిరుగుతున్నప్పుడు, ఎండిపోతున్న పొలాలు చూడటానికి పోయినప్పుడు ముందు ఆత్మకూరు మండలంలో ఒక తండకు పోయినా. పొలాలు చూసినాం, ఒక గుడిసెలు కూర్చున్నమాట. ఒక 70-80 మంది కూడిండ్రు ప్రజలు, మహిళలు పురుషులు కలిసి. వాళ్ళు మాట్లాడుకుంటే మరి సార్ పోయి మా ఇళ్ళలో కూడా జాన్ వచ్చేది మా తండలా, ప్రతిసారి నిన్ను నీళ్ళు బంద్ చేయమని పంచాయతీ చేసేది నీ మీద మేము, గటువంటిది ఇప్పుడేమో గిట్ల ఎండిపాయ, ఏడాదిని తిరగబడే మా పరిస్థితి అని అడుగు మాట్లాడుతున్నారు. మాట్లాడితే నేనన్నా మరి ఏం చేస్తామమ్మా, మన టైం అట్లా వచ్చింది, ప్రజలేమో గట్ల నిర్ణయం తీసుకుంటే మరి ఉన్నదాంతో సంతృప్తి పడక వాడేందో ఇస్తారని ఆశపడి పాపం ఆగమయ్యేది. ప్రజలు కదా నమ్ముతారు ఎవరినైనా, తప్పేం లేదు, మోసం చేసిన తప్పైతే కానీ పోయిన వాళ్ళు తప్పెట్లయితుంది. మరి ఓపిక పట్టాలే, మెడకు పడ్డ పాము కరొక మానదు సామెత్యం ఉండి తెచ్చి మెడలు వేసుకుంటే పాముని తెచ్చి ఓపిక పట్టాలి అని అన్నా. అంటే ఎప్పటిదాకా పడతారు సార్ అన్నాడు. ఇక 3.5 ఏళ్ళు ఉంటుందమ్మా, కళ్ళు మూసి తెరిచేసరికి అయిపోతుంది ఏంది అన్నా. ఏంది 3.5 ఏళ్ళ? 3.5 ఏళ్ళు నాకు అట్నే ఉండనిస్తారా? అది అట్నే ఉంటే అందరూ ఏం కావాలి, చచ్చిపోరు. గమ్మతిగా మాట్లాడింది ఆమె, ఒక మహిళ, సాధారణమైన గిరిజన మహిళ. నేను ఏం చెప్తా, నేను నవ్వి మరి ఏం లేదమ్మా మా చేతిలో మార్గం లేదు అంటే మరి చెప్పరాదు కేసీఆర్ సార్కి ఏమన్నా ఉపాయం లేదా? తెలంగాణ తెచ్చే ఉపాయం తెలిసి కేసీఆర్, కానీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉపాయం తెలియదు, చేయడటువంటిది కేసీఆర్. కానీ నువ్వు చెప్పినావు కాబట్టి చెప్తుంది కేసీఆర్ కానీ చెప్పినా. ఎందుకంటే మరి ప్రజలు చెప్పింది చెప్పాలి, నా బాధ్యత కదా. అందరు పోలేరు కాబట్టి పోయి వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి నేను. ఆ తర్వాత పెనుబాడు మండలం పైన ఆడ కూడా సేమ్ ఇదే భాష, ఇదే పద్ధతి, ఒక తండాలని ఆమె ఈమె బదులుకున్నట్టే మాట్లాడింది. ఎట్లా సారు ఇంకా 3.5 ఏళ్ళు అంటే ఎట్లా బతారు ప్రజలు? ఇక మనం ఇటునే నీళ్ళు లేక ఇట్నే సావాలనా అని. సూర్యాపేట పక్కన రాముల తండ్రి ఆడ మన నాన్నకి కార్యకర్తకి యాక్సిడెంట్ అయితే పోయినా, మన మాజీ సర్పంచ్కి యాక్సిడెంట్ అయింది, పోయిందని. ఆడ కూడా అందరు తండ అందరూ వచ్చారు. సాయంత్రం పూట కూర్చోగానే కరెంటు పోయింది. కూర్చొని కరెంటు పోగానే అది మొదలుపెట్టారు.
ఇది ఒక్కసారి పోతే బాగానే ఉంటుంది సార్, పోతుంది వస్తుంది, దీంతో మాకు బల్బులు ఎగిరిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి అని మాట్లాడుతుంటే అందులో ఒక్క ఉండి ఇక ఏదో ఇంగ్లీష్ సంబంధిగా సార్ ఇండియా ఉన్న వస్తాయా మన కాడ అన్నది. నేను ఏం చెప్పాలని అనుకుంటున్నా, ఇంకా నా నోటి నుంచి మాట రాలే. పక్కమ్మడు ఉన్నామే ఆ ఇంట్లో పీడికి వెళ్ళింది, కొత్త ఇల్లు ఆడిస్తాడు, ఉన్నిళ్ళకి కూల కొడుతున్నాడు వాడు, వాళ్ళ సొంతంగా పెట్టుకుని ఇంట్లో కూల కొడుతున్నాడు వాడు, కొత్త ఇల్లు ఆడిస్తాడు. నా సమాధానం ఆమె చెప్పింది తీయని నేను అనుకుంటున్నా, నా కష్టం చెప్పింది. ఆ తర్వాత సూర్యాపేటకు వచ్చి కొంతమంది చిన్న చిన్న ఉద్యోగస్తులు పాపం వాళ్ళ సంఘాల పేరు చెప్పొద్దు కానీ అవుట్ సోర్సింగ్లో వచ్చిన జీతాలతో ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ గౌరవించి వాళ్ళ గౌరవ వేతనాన్ని పెంచి కొంత రోజుకు ఒక పూట తిండి తినే పరిస్థితిని వాళ్ళకి కల్పించాలి అని చెప్పి పెంచిన ఉద్యోగస్తులు పాపం వాళ్ళు వచ్చిండ్రు. 2 సంఘాల వాళ్ళు అనుకోకుండా వచ్చారు. వాళ్ళతో ఇతర హాల్లో మాట్లాడినా ఇంకొకరితో అవతల రూమ్లో మాట్లాడినా వాళ్ళు 2 సంఘాలలో ఉన్నమాట, సార్ ఎట్లా సార్ ఇక మీరు కూడా గిట్టే అంటే ఎట్లా, 3.5 ఏళ్ళు వాడినే ఉండనిస్తుంటే ఎట్లా, ఎవరు వచ్చినా ఇదే మాట. హైదరాబాద్లో ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు వాడే పెద్ద 100 కోట్ల వాళ్ళు గారు పాపం, ఇక ఊళ్ళో ఈ దొరకక చిన్న చిన్న వ్యవసాయాలు ఉంటే అమ్ముకున్నోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో ప్లాట్ల దందా చేసుకుంటున్నారు పాపం. వాళ్ళ పరిస్థితి రైతుల పరిస్థితుల కంటే ఘోరంగా ఉంది. అందరూ కాంగ్రెస్ రావాలని ఓట్లు వేసిన వాళ్ళు ఇలా వాళ్ళు వచ్చి అదే మాట, అన్న ఏమైనా ఉపాయం లేదా అని ఈ గవర్నమెంట్ మారుస్తానికి. సరే నేను కేసీఆర్ గారి దగ్గర పోయినప్పుడు ఇట్లా జరుగుతుందన్న, ఇట్లా మాట్లాడుతున్నారు ప్రజలు, ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, ప్రజలే ఈ డిమాండ్ చేయడం అనేది గమ్మత్తుగా ఉంది, మరి ఇట్లా చెప్తున్నారు, మీకు చెప్పమని చెప్పారు నాకు మళ్ళా అని చెప్పింది. సార్ చెప్పిండు, నువ్వుగా జగదీష్ ఇప్పటికి నాకు 5-6 చోట్ల నుంచి వచ్చింది ఇదే వార్త అని మీ అందరికీ ఎందుకు చక్కగా నాకే చెప్పారు. మొన్న మహబూద్ అలీ బర్త్డే అని చెప్పి ఆ ఓల్డ్ సిటీలోనూ 20 మందిని ఎంట పెట్టుకొచ్చిండు ఆయన, అందరూ ముస్లిం సోదరులే. వస్తే మాట్లాడుకుంటూ సార్ వీళ్ళు మాత్రం తీసేయాలి అని గోలు పెట్టారు. నేనన్నా మీకే కోపమయ్యా, ఇంకా రైతులకు ఏదో ఇస్తారని మోసం చేసిండు, ఇంకా మహిళలకు ఇస్తారని మోసం చేసిండు, ఇంకా ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసిండు అని చెప్పి వాళ్ళకు ఉంది కోపం. కానీ ఈ హైదరాబాద్లో పాత బస్తీలో ఈ చిన్న చిన్న పని చేసుకుంటామని చెప్పింది మీరు చాలామంది, ఇలా మీకేం ఇబ్బంది వచ్చింది, ఎక్కడి సార్ వాళ్ళకాడ పైసలు లేకపోతే మా కాడ ఎక్కడి, ప్రజల కాడ లేకపోతే మా చిన్న దుకాణం నడవాలన్నా ప్రజల కాడ పైసలు ఉంటే నడుస్తుంది. అదే నీ రాజ్యంలో బ్రహ్మాండంగా ప్రజలు జేబుల నిండా పైసలు ఉన్నాయి, ఏది పడితే అది కొనుక్కున్నారు, మాకు దుకాణాలు నడిచినాయి, మాది కూడా 50-20% దుకాణాలు బంద్ అయిపోయినాయి. నువ్వు ఏమన్నా చేయి సార్, ఇవన్నీ మార్చకుంటే మాత్రం బాగుండదు సార్ నువ్వు అన్నట్టు వాళ్ళు ఏకంగా వార్నింగ్ ఇచ్చినట్ట కేసీఆర్కి, అది తీసేయాలి, నువ్వు నీదే బాధ్యత, నువ్వే చేయాలి ఈ పని. సరే నవ్వి నేను చెప్పినట్టు చెప్పిండేది. ఇక మేము ఎట్లా మారుస్తాం ఇప్పుడు మనం అనుకుంటే కూడా సాధ్యం కాదు కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండనియాలి, తప్పదు. మరి మనకు ఏం చేస్తాం ఇప్పుడు, ఎందుకు జరుగుతుంది అసలు? ప్రజలు తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళే వద్దనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ రాదు ఇట్లా, ఒక్క ఏడాది కాకముందే నిజమేమో 3-4 ఏళ్ళు జరిగింది, వాడు అనుకునే చేయలే, మోసం చేసిండు. మళ్ళీ ఎన్నికలు వచ్చే ముందు మొదలవుతుంది, ప్రజలు కూడా మాట్లాడుకుంటారు అప్పుడు ధైర్యంగా, రాని తాత కొడుకు మన వచ్చినా చెప్తాం మన సంగతి, పొరక నానబెట్టి పెట్టుకుందాం రెడీగానే అప్పుడు అనుకుంటారు ఎన్నికల ముందట. కానీ ఇది 4 ఏళ్ళు ఇంకా ఉంటుందని తెలిసిన ప్రభుత్వమే
ప్రజలు పెడుతున్న శాపనార్థాలు, ఆయన ముఖ్యమంత్రి అని తెలిసి, ఆయన మంత్రి అని తెలిసి, ఆయన ఎమ్మెల్యే అని తెలిసి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళదైన భాషలో శాపనార్థాలు పెడుతున్నారు, తిడుతున్నారు. అంత ధైర్యంగా అంటే ప్రజల్ని ఎంత హింస పెడితే, ఎంత మోసం చేస్తే, ఎంత దగా చేస్తే, కడుపు ఎంత మండితే ప్రజలకి ఎంత రగిలితే రావాలి మాటలు. ఆ కోరిక ఎందుకు వస్తుంది ప్రజలు? తక్కువ మోసం కాదు. ఏం జరుగుతుంది? నిజమే, ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ కరెంటు పోయింది. ఎందుకు పోయింది? కేసీఆర్ వరుసగా 10 ఏళ్ళు ఇచ్చింది. 6 నెలలు తిరగక ముందే అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చినాము. 3 ఏళ్లలో వ్యవసాయానికి కూడా 24 గంటలు ఇచ్చి మొదలుపెట్టినాము. వరుసగా 7 ఏళ్ళు 24 గంటలు కాదు, వ్యవసాయంతో సహా ప్రతి రంగానికి నిమిషం పోకుండా ఇచ్చినాం కరెంట్. ఇచ్చిన కరెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నువ్వు ఇస్తానన్నది ఇవ్వకపోతే పోయినావు. నీ రుణమాఫీ ఎగ్గొట్టినావు, నీ రైతు భరోసా ఎగ్గొట్టినావు, రైతు బంద్ చేసినావు, స్కూటీలు పోయినాయి, ఆటో కార్మికుల 1000 రూపాయలు పోయినాయి, ఎన్ఆర్జీఎస్ కార్యక్రమాలకు 1000 రూపాయలు పోయినాయి, మహిళలకి ఇస్తున్న 2500 పోయినాయి. ఇవన్నీ ఒకవైపు ఇస్తేనన్నా ఇవ్వలేదు పోనీ. కేసీఆర్ ఇచ్చినవి కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇస్తలేరు? ఏంటి కారణం? ఉత్తనే జరుగుతలే, తెలిసి ఒక పథకం ప్రకారమే చేస్తున్నారు. కరెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? సింపుల్, కొనాలి, కరెంట్ కొనాలి. మనకి ఇవ్వాలి అంటే కరెంట్ కొనాలి. కరెంటు కొంటే ఖర్చు అవుతుంది. కరెంటు కొనే ఖర్చులో కమిషన్ రాదు. కరెంటు కొంటే కమిషన్ రాదు. రైతు బంధు ఇస్తే కమిషన్ రాదు. రుణమాఫీ చేస్తే కమిషన్ రాదు. ఆడలకు నెలకి 2500 ఇస్తే కమిషన్ రాదు. ఇచ్చే పెన్షన్లు 4000కు పెంచితే కమిషన్ రాదు. కమిషన్ ఎక్కడ వస్తాయో అక్కడ మాత్రమే ఇస్తున్నారు. కమిషన్ తీసుకొని బతుకుతున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి ఇయ్యం. వాళ్ళే చెప్పారు లెక్క. ఇప్పుడే ఓనర్స్ అన్నకు ఆడ రైతులు కలిసి చెప్పారట. ఒక రైతు మంచి ముచ్చట చెప్పిండని చెప్తున్నారు. ఏంది సార్, మీరు టీవీలో మాట్లాడతారు కదా రోజు, ఇది కూడా మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పినాయాలా, కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ చాలా ఖర్చు పెట్టి. ఈ కాళేశ్వరం నడపాలంటే, ప్రాజెక్టు నడపాలంటే ఎకరానికి ఏటా 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇంత ఖర్చు పెట్టి కడితే లాభం లేదు. రైతులకు 50,000 ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చే అక్కడ లేదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. అందుకనే ఇవాళ కరెంటు కాలుతుందని ఇయ్యలేక కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధం చెప్తున్నారు. నిజమే, వాడు 50,000 ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే పోయింది. కానీ మరి అలా సగం నెలకు 25,000 మాకు ఏమని రాదని అడుగుతున్నారు రైతులు. మాకు చెప్పన్నారు అని చెప్తున్నాడు. రైతులు తెలివిగానే ఉన్నారు, అమాయకంగా ఏం లేదు. వస్తుంది టైం, నిలబెడతారు. నీళ్లు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అద్భుతంగా ప్రాజెక్టులు కట్టిండు, నీళ్ళు ఇచ్చిండ్రు. కాళేశ్వరం ప్రారంభం చేయకపోవడం కారణం కూడా అదే. మళ్ళీ కరెంటుకే వస్తుంది. కాళేశ్వరం ఆన్ చేసి నీళ్ళు ఇస్తే రైతాంగానికి 2 పంటలు అద్భుతంగా పండించి చూపించడం మనమే. కాళేశ్వరం మొట్టమొదటి చుక్క నీళ్ళని తీసుకొచ్చుకుంది మనమే. సూర్యాపేట, తుంగతుర్తి, సూర్యాపేట జిల్లానే. కాళేశ్వరంతో లాభం పొందింది మనమే. ఇవాళ కాళేశ్వరాన్ని ఇవ్వకుండా, దాన్ని ప్రారంభం చేయకుండా లక్షలాది ఎకరాలను ఎండబెట్టినారు. కమిషన్లకు కక్కుర్తి పడి వేరే కాడ ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తీసుకోవడానికి అలవాటు పడి ఇవ్వట్లేదు. మంచినీళ్ళు బ్రహ్మాండంగా మంచినీళ్ళు ఇచ్చిన మిషన్ భగీరథతోని వరుసగా 5 ఏళ్ళు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు.
మళ్ళీ మొదలైన ఈ కుండల ప్రదర్శనలు, మళ్ళీ బావుల కాడికి పోతున్నారు మంచి ఇళ్ళ కొరకు జనం చాలా చోట్ల. ఆశ్చర్యం. హాస్పిటళ్ళు మళ్ళీ పాతపాట మొదలైంది. నేను నాన్న బిడ్డ సర్కారు దవాఖాన కనుక ఏమైంది? 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు ఇచ్చేందుకు కేసీఆర్. మెడికల్ కాలేజీ అంటే కేవలం కాలేజీ చదువుకోవడమే కాదు, ఆ కాలేజీకి అనుబంధంగా అద్భుతమైన ఆసుపత్రి వస్తుంది. తక్కువలో తక్కువ 600 పడకల ఆసుపత్రి వస్తుంది. దాదాపు 150-200 మంది డాక్టర్లు ప్రొఫెసర్లు వస్తారు. ఆ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది ప్రజలకి. 120 రకాల పరీక్షలు ఉచితంగా చేపించిండు ప్రజలకి. అనేక రకాల మందులు ఉచితంగా ఇచ్చిండు. ఆఖరికి బీపీ గోళీలు, షుగర్ గోళీలు కూడా స్వయంగా ఇంటికి పంపించి ఏర్పాటు చేసిండు కేసీఆర్. ఇవాళ మొత్తం హాస్పిటల్ పోతేనే లేదు, టాబ్లెట్ ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్ పోవడం బంద్ చేసిండు ప్రజలు. నేను సూర్యాపేట దవాఖానకు భారతదేశంలోనే అత్యంత గొప్ప దవాఖానగా అవార్డు తీసుకొచ్చిన. కరోనా టైంలో హైదరాబాద్ వాళ్ళు వచ్చి సూర్యాపేట దవాఖానలో బాగు చేసుకున్నారు. ఆంధ్రాలో వచ్చి కూడా సూర్యాపేట దవాఖానలో బతికిపోయింది. చెప్పిన నేను సూపరింటెండెంట్కు డాక్టర్లు అందరికీ ఆపదకు వచ్చినోడు, ఆసుపత్రికి వచ్చినోడు, ప్రాణం కాపాడడం కూడా వచ్చినోడు కూడా మనిషే. ఆంధ్రలో అయినా సరే చెయ్యండి, తప్పకుండా చెయ్యాలి. మనిషిని బతికేయడం అనేది మీ బాధ్యత. వాడు ఏ ఊరుడని చూసి అక్కర లేదు. వాళ్ళు భయపడి అదో అడ్రస్ తప్పు చెప్తున్నట్టున్నారు. మా యాస వేరే ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఎలగొడతారేమన్న భయానికి మాది ఖమ్మం అని అదో ఇదని చెప్తున్నట్టున్నారు. ఎక్కడ చెప్పినా ఏం లేదు, తీసుకొని వైద్యం చేయండి అని చెప్పి చేయించాం. ఆ రకంగా వచ్చి ఇక్కడ బాగుపడిపోయింది. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. కానీ ఇప్పుడు నేను నా సూర్యాపేట దవాఖాన గురించి నేను మాట్లాడాలంటే నాకు బాధ కలుగుతుంది. ఏడాది తర్వాత మొన్న పోయినా, మన కార్యకర్త ఒక ఆయన హాస్పిటల్ ఉన్నాడు, చూసి రావాలంటే పోయినా. కారు దిగంగానే ముక్కులు పగిలిపోవడం మొదలైంది. లోపలికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఏమనాలి? ఎవరిని నిందించాలి? ఏ డాక్టర్ల మీద కోప్పడాలని? నేను ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రభుత్వం మందలిస్తలేదు, ప్రభుత్వం డబ్బులు నిధులు చేస్తలేదు. వచ్చిన రోగులు తిడుతున్నారు డాక్టర్లను. మొన్నటిదాకా మాకు ఫ్రీగా జరిగినాయి, ఫ్రీగా మందులు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు, మీరే దొబ్బుతున్నారని మీరు డాక్టర్లను ప్రజలు తిడుతున్నారు. డాక్టర్లకు కూడా హాస్పిటల్ రావడం ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. వైద్య రంగం నాశనం చేసిండ్రు. విద్యారంగం దానికి ఇచ్చిన దుర్మార్గం ఇంకొకటి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి 90 మందిని జాగొట్టిండు. అదొక రికార్డు. భారతదేశంలో ఏ విద్యాశాఖ మంత్రి నాయకత్వంలో ఎక్కువ మంది పిల్లలు చచ్చిపోయారా గురుకుల పాఠశాల అంటే రేవంత్ రెడ్డి. 90 మంది విద్యార్థులను చంపిన దుర్మార్గపు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అని ఒక రికార్డు సృష్టించుకున్నాడు. నడిపినాం కదా 10 ఏళ్ళు అద్భుతంగా. భారతదేశంలోనే అత్యంత ఎక్కువ గురుకుల పాఠశాలను పెట్టి దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీలు విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో పోటీపడి విద్యను అందించడం కేసీఆర్ నాయకత్వంలో. అది కూడా నాశనం చేసేది. ఎందుకు జరుగుతుంది ఇవన్నీ అంటే తెలియక జరగటం లేదు. చాలా స్పష్టంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. తెల్లవారి నుంచే ఏంది, ఎన్ని ఇచ్చినా మనం తెలంగాణ ప్రజలు సాటిస్ఫై చేయలేము. ఒకటి ఇస్తే రెండోది అడుగుతారు, సరిపోని రెండోది కూడా ఇస్తే మూడోది అడుగుతారు, 3 నుంచి 9 దాకా అడుగుతారు. ఆఖరికి 10వ ఒక్కటి ఇవ్వకపోయినా మళ్ళీ ఆఖరికి అడ్డైపోతారు. కాబట్టి ఒక్కటి కూడా ఇవ్వకుండానే ఉందామని నిర్ణయం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇయ్యదు, నెరవేర్చదు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కేసీఆర్ ఇచ్చినవి కూడా ఇవ్వకుండా ఉండడంలో వాళ్ళకు ఉన్న ఏకైక కారణం కేసీఆర్ అనవసరంగా దుబారా చేసిండు. ఎక్కడ కమిషన్లు వచ్చే అవకాశం లేకుండా చేసిండు.
కాబట్టి కేసీఆర్ చేసినవి కూడా మనం చేయాలని లేదు. ఈ మాట నేనలే, నల్గొండ జిల్లా మంత్రి స్వయంగా వాళ్ళ కార్యకర్తలకు చెప్పిన మాట వాళ్ళు నాకు చెప్పింది. వాళ్ళు ఏదో పని ఉందని పోయి అడిగితే ఆయన అన్న మాట, ఊరుకోరా మీరు అడొచ్చు నాకడికి, నేనే పరేషాన్లు ఉన్నాం అంతా. ఆ కేసీఆర్ అంటాడు వాడు ఏం లేకుండా చేసిపోయింది, ఇలా మొత్తం రూపాయి దొరకలేదు మాకు, అంత చక్కగా ప్రజలకు పోయినట్టు చేసిండు. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తే చక్కగా వాళ్ళ సెల్ ఫోన్లలోనే సపోర్ట్ వచ్చినట్టు చేసే మాకేముంది రా మధ్యన, మాకు లేక మేము ఏడుస్తుంటే మీరు వచ్చి మాకాడు ఏడుస్తున్నారు అని చెప్పాను కార్యకర్తలు పట్టుకొని. కేసీఆర్ ఏం చేసిండు, ఇక చేసిండు. ఎక్కడ మధ్యనకి ఇంత అవకాశం లేకుండా అవినీతికి సిస్టమ్స్ ఏర్పాటు చేసిండు, వ్యవస్థలు చేసిండు. వీళ్ళేం చేసిండు, ఇప్పుడు వచ్చిన పైసలు వచ్చినట్టు పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, కమిషన్ తీసుకోవాలి. ఏ విధంగా పోయింది కమిషన్ల కథ? నేను మొన్న పోయినసారి నాగారం వచ్చినప్పుడు మనోళ్ళు ఒక 5-6 మాజీ సర్పంచులు వచ్చింది, మనోళ్ళే ఆరోపల్లి మండలం తిరుమగిరి మండలం వచ్చి నన్ను ఒక ఆయన మాట అడిగాడు. ఈ ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ ఇంట్లో మనకి ఏమైనా లైన్ ఉందా సార్ అని అడిగాడు. అంటే ఎందుకు వాళ్ళ లైన్ మనకేం అవసరం అని అంటే, ఆడ 10% కమిషన్ ఇస్తేనే పైసలు వస్తున్నాయట, ఏమన్నా మనం చెప్తే అవుతుందా సార్ అని వచ్చింది. నేను నాకేం సంబంధం లేదు భయ్, నాకు తెలియదు అటువంటి ఈ కమిషన్ల ముచ్చట్టు మనం వినలేదు. ఈ ఆర్థిక శాఖలో కూడా కమిషన్ ఇస్తే బిల్లులు ఇస్తారన్న సంగతి వినడమే మొదటిసారి వింటున్నాం మేము జీవితంలో. ఇక అలా ఇంట్లోనే ఆడ దొరకబడతాం, మనతో కాదులే ఆ ముచ్చట అని చెప్పాను. అక్కడి దాకా పోయింది ప్రభుత్వం. కేవలం కమిషన్ల కక్కుర్తి తప్ప అసలు రైతులు ఏమవుతున్నారు, ప్రజలు ఏమవుతున్నారు, మనం ఇచ్చిన హామీలు ఏంది అనేది ఏం లేదు. చాలా సాగుతున్నారు వాళ్ళు. దీపం ఉండగానే ఇళ్ళ సొక్క పెట్టుకోవాలన్న సామెత వాళ్ళకి అదొకటే గుర్తుంటుంది. ఇచ్చిన హామీలు గుర్తు లేవు, ఒకటే ఒక సామెత గుర్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి మనం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాతన కాళ్ళు మొక్కినా మనల్ని కలకరించరు తెలంగాణ ప్రజలు, మళ్ళీ ఓటు వేయరు, మనం పోలేము వాళ్ళ వైపు. ఇక ప్రజల్ని ఓట్లు అడిగే ఆలోచనే అనవసరం. కాబట్టి ఉన్నప్పుడు ఇప్పుడే సంపాదించుకుందాం. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో మంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో ఉన్నారు. నిజమే వాళ్ళు అనుకుంటున్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతాం, పోలీసులు మమ్మల్ని కాపాడుతారు, ఏదో టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెట్టి భయపెట్టవచ్చు, సోషల్ మీడియాలో రాష్ట్రాల మీద కేసులు పెట్టి భయపెట్టవచ్చు అని ఒక పిచ్చి భ్రమంలో ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసు మిలిటరీ ఎవ్వడు కూడా ఆపలేడు, ఉరికిచ్చుడు మొదలైతే ఒక్కడు కూడా ఊళ్ళకు రాలేడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఊళ్ళలో తిరగలేడు. ఇవాళ గాల్లో తిరుగుతున్న మంత్రులు గాల్లోనే కలిసిపోవాలి తప్ప ఎక్కడ కూడా దిగలేరు. తుంగతుర్తిలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో కాదు, తెలంగాణలో ఏ జిల్లాలో కూడా దిగలేరు. చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పింది ఈ విషయాన్ని. మొన్ననే చూసినాం మనం, 4-5 నెలల క్రితం బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి వచ్చి భారతదేశంలో దాచుకుంటుంది. పోలీసే కాదు, మిలిటరీ మొత్తం చుట్టూన్నా ఆపలేకపోయింది. ప్రజలు తిరుగుబాటు మొదలైంది. అగో ఇవాళ ప్రజలు మా తిరుగుబాటుకు సూచనగా వరంగల్కు చేరాలి, కేసీఆర్ దగ్గరికి చేరాలి అన్న పద్ధతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. వరంగల్లో జరిగే సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభగా మారుతున్నది. ఆ పరిస్థితి వస్తుంది. తెలంగాణ ప్రజల్లో అంత అసహనం వచ్చింది. అది ఒక్కసారి ఉద్యమ రూపంలోకి వస్తే ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, మంత్రులకు, గాలిలో తిరుగుతున్న మంత్రులకు. ప్రజాస్వామ్యమే సందేహం లేదు, కానీ ప్రజల ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది, పాలకుల దుర్మార్గాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ మేము ఇష్టం వచ్చినట్టు రీతిగా నడుపుతాం, మాకు ఒక్కసారి ఓటేసారు ప్రజలకి మమ్మల్ని ఏం చేయలేరు అని కనుక ఎవడన్నా భావిస్తే
అది మూర్ఖత్వం అవుతుంది. దాని కాంగ్రెస్ పార్టీ పైన నిరసనను, ఈ ప్రభుత్వం పైన నిరసనను తెలియజెప్పే రూపంలో మొన్న కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్ళే ఎక్కువ మంది సభలకు రావడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళే మనకంటే ముందురుకోవడానికి సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్ళే. ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు కాలు దెబ్బ తగిలితే, కాలు ముళ్ళు గుచ్చుకుంటే, ఏదైనా కష్టం వచ్చి మీద పడితే అమ్మానో అయ్యానో దేవుడా అని అంటలేదు. కాలు ముళ్ళు గుచ్చుకుంటే అయ్యో కేసీఆర్ ఎక్కడున్నావు, అయ్యా కేసీఆర్ ఎక్కడున్నావు, కేసీఆర్ నువ్వే రావాలి అని చెప్పేసి అని అడిగే పరిస్థితులు ఉన్నారు ప్రజలు. ఆ రకంగా యాద్ చేసుకుంటున్నారు ఇవాళ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకి ఆ రకంగా బలవుతున్నారు ప్రజలు. ఇవాళ అటువంటి ప్రజలకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత మనకు ఉంది. బీఆర్ఎస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అధికార ఉద్యమ పార్టీగా ఆనాడు మన బాధ్యతను సరైన పద్ధతిలో నెరవేర్చినాం. అధికార పార్టీగా ఇంకా ఇంకా అంతకంటే ఎక్కువ బాధ్యతగా మనం నెరవేర్చినాం. మన కడుపులు కట్టుకొని ప్రజల కొరకు పనిచేసిన ఏకైక పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మన కడుపులు కట్టుకున్నాం, ప్రజల కడుపులు నింపినాం మనం. ఇవాళ అందుకే మన జెండా చూస్తే ప్రజల్లో మళ్ళీ అంత ప్రేమ వస్తూ ఉంది. అటువంటి పార్టీ ఇవాళ ఈ సంవత్సర కాలంలో ప్రజలు మనకి ఏదైతే ప్రతిపక్ష పాత్ర ఇచ్చిందో దాన్ని కూడా అదే పద్ధతుల్లో మనం పోషిస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం నుంచి ప్రజల్ని కాపాడడానికి, ప్రజలకి నాయకత్వం వహించడానికి ప్రతి క్షణం మనం ముందే ఉంటున్నాం. అదే పద్ధతుల్లో ఇంకా ముందు కూడా పోదాం. తప్పకుండా ప్రజలు ఏ ఎన్నికలు వచ్చినా వారు కేవలం ఇంకా 3.5 ఏళ్ళకి ఆ ఎన్నికలు అనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎన్ని రోజులు ఆపినా ఇంకా 3-4 నెలల కంటే ఎక్కువ ఆపలేడు. తప్పకుండా పెట్టి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మీరు ముందు మాకంటే ముందు మీకే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలుగా, నాయకులుగా మీరే మళ్ళీ స్థానాల్ని పొంది బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేసే అవకాశం మీకే ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా దానికి సిద్ధం కావడానికి, ఈ సభకు ప్రజలు రావడానికి ఉత్సాహంగా ఉన్న విషయంలో వాళ్ళను సభకు తరలించడానికి కూడా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని ఒక మాట ఎంపీ గారు చెప్పినట్టు చాలా మంది అన్ని తయారు చేసుకుంటున్నారు, బయలుదేరుతున్నారు. కానీ ఆయన వస్తున్నాడని, ఈయన వస్తున్నాడని ఆఖరికి వెనుకబడి ఈ నుంచి మొండరేకాడికి మీరు పోకముందే సభకు పోయిన వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అది కాకుండా మీరు ఈసారి ఒక పని చేయాలి. ఏ డ్రైవరో ఎవరో మిమ్మల్ని మోసం చేసి గీని ఆపి అన్నాడ జామ్ అయిందట, మనం పోయినా చేరుకోము అని చెప్పి రకరకాలుగా చెప్పి వెనుక మలిపే ప్రయత్నం చేస్తారు. మీరు మీ బండి డ్రైవర్ కలపడంగానే, మీకు కలవంగానే అవసరం ఉంటే ఆయనకి 500 మీరే జేబులో పెట్టి తమ్మి ఎట్టి పరిస్థితుల్లో డయాస్ కాడికి ముందు మనమే పోవాలి, కేసీఆర్ కనపడంగానే మనమే చూస్తే పైన చూస్తే కనపడ్డట్టు ఉండాలి అనే పద్ధతుల్లో వెళ్ళిన ఇంటి నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరూ గ్రౌండ్కు చేరుకొని రావాలి, గ్రౌండ్ను ముద్దాడి రావాలన్న పద్ధతుల్లో మీరందరూ కూడా ముందుకు పోవాలి, ఆ ప్రయత్నం చేయాలి అని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు. మండల పార్టీ అధ్యక్షులు ఆ పోస్టర్లు, తర్వాత మెటీరియల్ అన్ని ఇచ్చిర్రు. రగన్న కప్పు అందరూ అవి తీసుకొని పోవాల్సిందిగా మండల పార్టీ అధ్యక్షుల విజ్ఞప్తి. తర్వాత